మా చిన్నప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో పల్లెల్లో తెలిసేది కాదు, కరెంటు ఎప్పుడు పోతుందన్నది మాత్రం పట్టణాల్లో తెలిసేది. అట్లా ఉండేది. కరెంటు రాత్రిపూట్ల కరెంట్ అనేటటువంటిది మొత్తం 12 గంటలలో ఒక 2 గంటలు కరెంటు ఉంటే గ్రేట్ ఆ రోజుల్లో. పల్లెల్లో అయితే పట్టణాల్లో ఒక 4-5 గంటలు ఉండేది. అది అంటే 2 గంటలకు ఒకసారి కరెంటు 2 గంటల పాటు కరెంటు పోయి ఒక అరగంట వచ్చి మళ్ళీ ఫ్యాన్ తిరిగేలోపు మళ్ళీ కరెంటు పోతుందన్నమాట. అట్లాగుండేది నిద్రలు కానీ ఆ రోజున జీవితాలు దాంతోనే అలవాటు పడిపోయారు. ఆరు బయటే పడుకునేవాళ్ళం, డాబాల పైన పడుకునేవాళ్ళం అట్లాగే. ఇక రాబోయే రోజులు ప్రపంచమంతా అట్లా ఉంటుందా? ఈజిప్టు రాజధాని కైరోలో ఇప్పుడు కరెంటు కోతలు బిగినైపోయి రాత్రిపూట్లన రోడ్ల మీదన వేసేటటువంటి విద్యుత్ అంతా ఆపేశారు. ఈ వాళ్ళు గ్యాసు ద్వారా తీసేటటువంటి పవర్ని అక్కడ ఆపడేశారు. ఇక్కడ క్రమంగా ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఫేస్ చేస్తుంది. ఈవెన్ అమెరికా ఇజ్రాయెల్ దెబ్బ కావచ్చు, లేకపోతే ఇరాన్ దెబ్బ కావచ్చు, వివిధ ప్రదేశాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇవేమో ఇరాన్, టెహ్రాను, ఇరాన్లో ఉన్నటువంటి ప్రాంతాలు చీకటిమయమైపోయినాయి. ఇక్కడేమో యుద్ధం కారణంగా చీకటిమయం, అక్కడ యుద్ధంలో లేకపోయినా చీకటిమయం.